టీడీపీలోకి వెళ్ళాలని ఒకటే రోజులోనే వెళ్ళడము, తిరుగుముఖం పట్టడం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడము, మాట్లాడడము, మళ్ళా నచ్చక వెనక్కి రావడము, ఇదంతా ఒక రోజులో 24 గంటల లోపల ఇదంతా జరిగిపోయింది కదా. ఆయన ఇస్తానని మాట నిలబెట్టుకోలేదు, వచ్చేసాను. ఆయన పార్టీ మీద ప్రేమతో గౌరవంతో, ఆయన మీద గౌరవంతో వెళ్ళలేదు. టికెట్ ఇస్తా అన్నాడు, వెళ్ళాను. టికెట్ ఇవ్వలేదు, వచ్చేసాను. సింపుల్. టికెట్ ఇస్తా అంటే ఏ పార్టీ దగ్గరికి వెళ్తారు? అంటే ఏ పార్టీ దగ్గరికైనా వెళ్దాం కాదండి, ఆ రోజున్న పరిస్థితి బట్టి. ఇప్పుడు నిజంగా మీరు అంత బలవంతుడు అయితే మీకు పార్టీలతో సంబంధం ఏముంది? స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగచ్చు కదా. దిగవచ్చు, కానీ అంత డబ్బు లేదు నా దగ్గర. హర్షకుమార్ గారు డబ్బు లేదా? డబ్బు లేదండి. అంత పేదవాడా? బాగా. ఓకే ఓకే. కాలేజెస్ ఉన్నాయి. కాలేజెస్ ఏముందండి, ఈ చంద్రబాబు నాయుడు పుణ్యమా అంటూ 2019లో మాకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ డబ్బులు అన్నీ కూడా 23,000 కోట్లు. 2019లో జగన్ గారు సీఎం. 2019లో చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసినప్పుడు ఆయనకి దిగిపోతూ మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సుమారు 9,000 కోట్లు కాంట్రాక్టర్ సొమ్ము, ఖజానాల సొమ్ము అన్నీ ఖాళీ చేసేసి 23,000 కోట్లు పసుపు కుంకుమల కింద ఆడోళ్ళకి పంచేశాడు ఆయన. ఓట్లు పడతాయని అయినా ఓడిపోయాడు. ఆ డబ్బులు 19వ సంవత్సరంలో ఇవ్వాల్సిన డబ్బులు ఈ రోజుకి కాలేజీలకి ఇవ్వలేదండి. ఏ కాలేజీ బాగుంటుంది చెప్పండి? పైకి కాలేజీలకి డాబు ధర్మం తప్పితే, ఒక మెడికల్ కాలేజీలు తప్పితే తగిన కాలేజీలు ఏమీ కూడా బాగాలేవు. పైకి అలా కనబడుతున్నాయి అంతే. అన్ని కాలేజీల్లోనూ శాలరీస్, ప్రతి కాలేజీలోనూ శాలరీస్ డిఫిసిట్. 6 నెలల నుంచి నేను శాలరీలు ఇవ్వలేదండి. నిన్నటి విజయనగరం సభలో మీ స్పీచ్ చూస్తే హర్షకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుతున్నారా అన్న అనుమానాలు అందరికీ వచ్చాయి. కాదు కాదు, ఆల్రెడీ టచ్లో ఉన్నారాయన జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒక వర్గం వాదిస్తోంది. లేదా దగ్గర అవుతున్నారనేది. ఇది కాదు, అది కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి యాటిట్యూడ్ ఉంది, హర్షకుమార్ గారికి యాటిట్యూడ్ వేరే. వీళ్ళిద్దరి యాటిట్యూడ్తో హర్షకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇమ్మడగలరా, అసలు సర్దుకుపోగలరా, ఆయన ఉండగలరా అంటున్నారు. అసలు వైసీపీకి దగ్గర అవుతున్నారా? అసలు ఈ డౌట్ మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బయట జరుగుతున్న చర్చ హర్షకుమార్ గారు త్వరలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఇక్కడ ఒక్క హర్షకుమార్ గారు, రాయలసీమ అంటే అనంతపురం జిల్లా నుంచి మాజీ మంత్రి శైలజానాథ్ గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ అయిన ఇక్కడ హర్షకుమార్ గారు, ఇద్దరు ఒకే రోజు, ఒక రోజు అటో ఇటో కండువా కప్పుకొని ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతిపక్ష పార్టీ, సరైన పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేరు. అవునా? సరైన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరున్నారండి? ఎవరున్నారు? 9 మంది, 11 మంది, ఎంతమంది ఉన్నారు. నెంబర్ పరంగా తక్కువ. ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటండి? 2029లో టికెట్ వస్తుంది. జీవితాశయం టికెట్ కాదు కదా. నా టికెట్ కోసమే బాబు దగ్గరికి వెళ్ళారు కదా. నేను టికెట్ కోసం అంటే అప్పుడు బాబుని పూర్తిగా వ్యతిరేకించి దెబ్బలాడి కొట్లాడి కేసులు పెట్టుకున్న తర్వాత ఒకరోజు సడన్గా అక్కడి నుంచి దూతలు వచ్చారు. నేనేమీ బాబు గారు శిరోముండనం కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అలాగే విమర్శలు చేశారు కాబట్టి కేసులో. అలాగే చేశాను. అన్ని మర్చిపోయి సడన్గా బాబు గారు కబురు పెట్టి 2 మనుషులను ఇచ్చి నాకు రాజమండ్రి పంపించి, చాలా ఇంపార్టెంట్ నాకు కావాల్సిన పంపించి, ఇలాగ వస్తే టికెట్ ఇద్దామనుకుంటున్నారని చెప్తే, ఈ సంవత్సరం అంతా, ఈ 5 సంవత్సరాలు నేను తిడతానే ఉన్నాను, ఈయన మీద ఎగెనిస్ట్గానే చేస్తూ ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి పిలుస్తాడేమో టికెట్గా అని అనుకున్నాను, కానీ ఈయన మానేసి ఈయన పిలిచాడేంటి అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఆయన ఇవ్వలేకపోతున్నాను అని ఏదైతే చెప్పాడు నాకు తెలుసు. ఎందుకంటే ఇవ్వడానికి ఆయన కొంతమందికి ఢిల్లీలోనే ఉన్న రిలయన్స్ వాళ్ళ మాట ఆయన చెవదాడు. కాబట్టి రిలయన్స్ వాళ్ళకి మీరు టార్గెటా? రిలయన్స్ వాళ్ళకి నేను టార్గెటే కదా. వాళ్ళ మీద ఎప్పుడు ఫైటింగే కదా నేను. ఎందుకంటే రిలయన్స్ అంబానీ అన్నవాడు పెద్ద దొంగ. 19,000 కోట్లు జాతీయ సంపదని మన ఓఎన్జీసీ బాబుల్లోంచి దుబ్బేసిన గజ దొంగ రిలయన్స్ అంబానీ. కాబట్టి అతని మీద ఎప్పుడు నా ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఉన్నాడు, చేయలేడు అని అనుకున్నాను. అలాగే జరిగింది, వెంటనే వచ్చేసాను. ఇప్పుడు జగన్ గారికి దగ్గర అవుతున్నారా లేదా ఒక క్లారిటీ. చాలా మంది కనుమాలు, త్వరలో మీ భుజం పైన వైసీపీ కండువా పడబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో జరగని పని అది. జరగదా? జరగదు. పక్క ఎందుకు జరుగుతుంది? జరగదు. ఎందుకు జరగాలి? ఒకవేళ కండువా పడితే ఎందుకు జరగాలండి? కండువా పడితే
పడితే మీరు అడగండి నన్ను. ఇది హర్షకుమార్ గారి కోసరం కాదు, హర్షకుమార్ గారి పెద్ద కుమారుడు శ్రీరాజ్ యొక్క రాజకీయ భవితవ్యం కోసం హర్షకుమార్ గారు తీసుకుంటున్న నిర్ణయం ఇది. తీసేసుకున్నారు ఆల్రెడీ. చాలా గాసిప్ అండి, అవునా? 100%. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు తిడతానే ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నారు, ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎవరు అన్యాయం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడిని తిట్టినా, పక్కనున్న జగన్మోహన్ రెడ్డి తిట్టినా, ఇంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని తిట్టినా మీ పనే. అది కాదండి. నేను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిట్టాలి? చేసిందంతా చేసాడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ కూడా ఈయన రెక్టిఫై చేస్తా అన్నాడు. 26 తీసిన పథకాలను తీసుకొస్తా అన్నాడు. తర్వాత అన్ని స్కీమ్స్ ఇస్తా అన్నాడు. ఈయన కదా ద్రోహం చేస్తున్నది జాతికి. ఈయన తిట్టకుండా ఆయన ఎందుకు తిడతాను? పైగా మాట్లాడితే ఏ సందర్భం, ఒక ముందు కానీ వెనక్కి కానీ ప్రతి సందర్భంలోనూ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన దాని బుడమేరు పోయిందంటే గత ప్రభుత్వం, తిరుపతిలో లడ్డు అంటే గత ప్రభుత్వం, అన్నీ కూడా అసలు వీళ్ళు ఏమీ చేయలేక చేతలేక ప్రతిదీ కూడా గత ప్రభుత్వం. పోనీ దళితుల హక్కుల గురించి ఏమన్నా వీళ్ళు మాట్లాడి రచించారా? ఎంతోమంది కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు దళితుల గురించే మాట్లాడుతూ దళితుల గురించే పుట్టా ఉన్నట్టు మాట్లాడిన ఛానల్స్ ఈవేళ దళితులకు జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ అసలు వాళ్ళ ఛానల్లో అసలు మాట్లాడట్లేదు. వాళ్ళు ఒక వన్ సైడెడ్ అయిపోయి భయంకరంగా గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మాట్లాడితే గత ప్రభుత్వం, ఒక డబ్బులు లేవంటే గత ప్రభుత్వం, డబ్బులు ప్రతి దానికి దానికి ఏమీ లేదు. మేము అసలు పాత కక్షలు లేవంటారు. అన్ని కక్షపూరితమైన కేసులే, అన్ని కక్షపూరితమే. వాళ్ళ ప్రభుత్వం చూస్తుంటే అసహ్యం వేస్తుంది ప్రజలకి. ఈ రోజున ఎలక్షన్ పెడితే తుక్కు కింద ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు. కూటమి తుక్కు కింద ఓడిపోద్ది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.